హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. 10 అంగుళాల కత్తిని తీసిచ్చాడు. రెండు వైపులా తళతళా మెరుస్తున్న రంపం లాంటి సన్నటి పళ్లతో ఉంది ఆ కత్తి. ఆమె చేత్తో పట్టుకోబోయింది. అరే, స్టాప్ ఆంటీ, అది కిచెన్ నైఫ్ కాదు, వేళ్ళు తెగిపోతాయి. ఒక్కసారి ఎవరినైనా దీంతో పొడిచి ఒక తిప్పు తిప్పామా నరాలతో సహా బయటికి లాగేస్తుంది పొట్టంతా. గుర్తుంచుకోండి. అసలు ఈ పిస్టల్ని కానీ కత్తిని కానీ చూస్తేనే చూసేవాళ్ళకి భయం అంచనా ఓ స్థాయిలో ఫిక్స్ అయిపోతాయండి. వీటిని హ్యాండిల్ చేస్తున్న చేతులను చూస్తేనే షేక్ అయిపోతారు. కావాలంటే పట్టుకుని మమ్మల్ని బెదిరించండి. నవ్వుతూ కత్తిని లెదర్ కేసులో పెట్టి ఆవిడకి ఇచ్చాడు విక్కీ. ఇది పెప్పర్ స్ప్రే, దగ్గరించుకోండి, మీకు చెప్పనక్కర్లేదు అందించాడు. ఇన్ని నాకు అవసరం అంటావా విక్కీ, ఈ వయసులో? అడిగింది రోహిణి. ఎందుకైనా మంచిది. అవసరం పడకూడదు, పడదు కూడా. కానీ అవసరం వస్తే అప్పుడు వెతుక్కుంటామా? అందుకే ముందే ఉంచుకోవాలి అన్నాడు. సార్, మనం ఈ వెపన్స్ని మనతో తీసుకెళ్తాం. ప్రస్తుతానికైతే ఇంతే. అక్కడ పరిస్థితులు స్వయంగా నా కళ్ళతో చూశాక కానీ తరువాత నిర్ణయం చెప్పలేను. ఇంకా ఏదో చెప్పబోతుండగా, విక్కీ, నేను ఇక్కడి నుంచి మీ ఇద్దరిని గార్డ్ చేసేది ఎలా అన్నది రోహిణి. అదే చెప్పబోతున్నాను ఆంటీ. మనం షికారుకు రాలేదు, పిక్నిక్కి రాలేదు, వీకెండ్కు రాలేదు. కేసు తీవ్రతను బట్టి నేను అవసరమైన ఎక్విప్మెంట్తోనే వచ్చాను. ముందుగా మేమిద్దరం వెళ్తాం కనుక జస్ట్ కొద్దిపాటి అవసరమైన వస్తువులతో వెళ్తాం. కానీ తర్వాత పరిస్థితులు తారుమారైతే మనకివన్నీ అవసరం. అప్పుడు కావాలంటే దొరకవు. అందుకే అన్నీ సిద్ధం చేశాను. ఇదిగో దీన్ని చూసారా? ఇదే DSPT. చిట్టడవుల్లోనూ ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనూ ఎలాగైనా ఎక్కడైనా సిగ్నలింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా లైన్ కలుస్తుంది. దీన్ని మాతో తీసుకెళ్తాం. దీని నెంబర్ మీకు ఇస్తాను. ఇక మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్కడున్నా లైన్ కలుస్తుంది. తుఫానైనా, అగ్నిపర్వతం పేలిపోయినా ఇది మాత్రం ఏమీ కాదు. ఫోన్ పలుకుతుంది, కాకపోతే కాస్త రేట్ ఎక్కువ చెప్తూ చకచకా సర్దసాగాడు విక్కీ. అది సరే విక్కీ, ఆ ఆయుధాలేంటి? అగస్త్యన్ ఆసక్తిగా సూట్ కేసులోకి వంగి చూస్తూ అడిగాడు. అవే మనల్ని పరిస్థితులకు ఎదురుగా గుండె నిలిపి నిలబెట్టగలిగేవి. టైం వచ్చినప్పుడు మీకు అన్నీ పరిచయం అవుతాయి డాక్టర్. జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నాడు విక్కీ. అవన్నీ మనకు అవసరం అయ్యేంత పెద్ద కేసా విక్కీ అడిగింది రోహిణి. కాదండి, కేసు చిన్నదే. కానీ వెనక ఎవరన్నా వ్యక్తులు కానీ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పెద్దదవుతుంది. ముందు జాగ్రత్త లేనివాడు శత్రువుని అంచనా వేయలేడు. శత్రువుని కరెక్ట్గా అంచనా వేసుకోకపోతే ఏం చేయలేము. ఒక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పోరాటంలోకి దిగే ముందే ప్రతి యోధుడు నిర్ణయించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అది పోరాడటమా లేక గెలవటమా. పోరాటమే టార్గెట్ అయితే శత్రువుతో తలపడిపోతే చాలు, ఎత్తులన్నీ అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. కానీ గెలవడమే టార్గెట్ అయితే మాత్రం శత్రువు బలాన్ని 2 ఇంతలు ఎక్కువగా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం 4 ఎత్తులు ముందు వేయగలం. ఇది చదరంగం తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నా టార్గెట్ ఎప్పుడూ గెలుపొక్కటే, పోరాటం కాదు. నేను బరిలోకి దిగాను అంటే గెలుస్తాననే అర్థం. అంటే విక్కీ ఫర్ విక్టరీ థమ్ చూపిస్తా అన్నాడు విక్కీ. అతని నవ్వులో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తొణికిసలాడుతోంది. రోహిణి కడుపు నిండిపోయింది. అగస్త్యన్ ఛాతీ విక్కీ వంక గర్వంగా చూస్తూ అరంగుళం మేర పొంగింది. ఎస్ మై డియర్ సన్, యువర్ విక్టరీ. నువ్వు గెలుస్తావు. అదే, మనం గెలుస్తాం. అగస్త్యన్ షేక్ హ్యాండ్ ఇస్తూ విక్కీని కౌగిలించుకున్నాడు. నో సార్, శత్రువుని ఓడిస్తాం. సో ఇవన్నీ నేను జీప్లో సర్ది రెడీ చేసేస్తాను. ఇంతలో ఆంటీ వెపన్స్ ఎలా దాచాలో, ఎక్కడ దాచాలో, తను ఎలా ఉండాలో ఇందాక నేను చెప్పినవి మీరు తనతో మరోసారి చెప్పండి. నేను 10 సార్లు చెప్పడం బాగుండదు. నేను ఈలోపు వెహికల్ ఇవన్నీ పెట్టి సర్ది వస్తాను. అన్ని కార్టన్ని, సూట్ కేసుని, ఎయిర్ బ్యాగ్ని సర్దుకుంటూ బయలుదేరాడు విక్కీ. అతని వెనకే డోర్ మెల్లగా క్లోజ్ అయిపోయింది. రోహిణి, ఏంటలా చూస్తున్నావు? నవ్వుతూ అన్నాడు అగస్త్యన్. ఏం లేదు అగస్త్యన్, ఇతను ఒక విచిత్రం కదూ అన్నదామె. కాదు డియర్, విలక్షణం ముగించాడు అగస్త్యన్. నవ్వుతూ అగస్త్యన్ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది రోహిణి. ఆమె కళ్ళు ఎదురుగా టీపాయ్ మీద ఉన్న పిస్టల్ని చూస్తున్నాయి. నల్లగా నిగనిగా మెరుస్తోంది అది. లెదర్ కేసులోంచి తీసి అలాగే వదిలేసింది తను. అలా ఉంచకండి ఆంటీ, జాగ్రత్తగా దాచండి. విక్కీ మాట్లాడుతున్నట్టుగా అనిపించి లేచి గబగబా సర్దేసింది ఆవిడ. ఆ 61 ఏళ్ల ప్రౌఢ స్త్రీ మనసులో విక్కీ తన కొడుకు సరసన నిలబడి నవ్వుతూ కనిపించాడు.
హ్యాపీగా తన వస్తువులు సర్దుకోసాగాడు అగస్త్యం. దూరంగా నక్కల ఊళపెట్టిన సౌండ్ వినిపిస్తోంది. నట్ట నడి మధ్యాహ్నం వేళ నక్కల ఊళలేంటి? టార్చి లైట్లో బ్యాటరీలు సర్దుకుంటున్న మారప్ప ఉలిక్కిపడ్డాడు. భయంతో ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నాగమణి వంట చేస్తోంది. అందరూ ఊళలు విన్నారు. లోలోన ఆశ్చర్యపోయారు. విద్య గదిలో మధు కూర్చొని ఉన్నాడు. కిటికీ రెక్క ఒకటి కొట్టుకున్న చప్పుడికి చటుక్కున తలెత్తి చూశాడు. విద్య మంచం వెనగ్గా ఉన్న పెద్ద కిటికీ ఠాక్ ఠాక్ మని కొట్టుకుంటోంది. ఎక్కడ ఏ గాలి లేకుండా ఈ చప్పుడేంటి? లేచి మెల్లగా కిటికీ వైపు అడుగులేశాడు మధు. అతడి చెవి మీద వెంట్రుకలు నిటారుగా అయ్యాయి. ఎందుకో అర్థం కాలేదు. మంచం తాలూకు ఐరన్ రాడ్ నేల మీద గర్రమని కదిలినట్టుగా క్రీచ్ మంది. వెనక్కి ఉలిక్కిపడి చూశాడు. మంచం ఉన్న చోటు నుంచి 2 అంగుళాలు జరిగింది. షాక్కి గురయ్యాడు మధు. అంత బరువున్న మంచం పైగా మనిషితో ఎలా కదిలింది? అతడు చూస్తుండగానే విద్య మొహంపై ఎవరిదో నీడ పడింది. ఆ నీడ నుదుటి మించి నడుందాకా పాకింది. కొయ్యబారిపోయాడు. ఒక్క రోజులోనే విద్య పేషెంటులా అయిపోయింది. కళ్ళు గుంటలు పడి నల్లటి చారలతో ఉంది మొహం. ఏదో విషజ్వరం సోకినట్టుగా అయ్యింది. కళాహీనమై ఉంది. ఎవరది? మాట తడబడుతుండగా అడిగాడు మధు. ఏదో పిశాచి మూలిగినట్టుగా బండగా ఉన్న ఏదో గొంతు హా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఎవరంటే మరోసారి రెట్టించాడు. జవాబుగా మంచం క్రీచ్మని ఊగింది. నిద్రలో ఉన్న విద్య నోట్లోంచి భళ్ళున కారింది రక్తం. కానీ ఆమెకు మెలకు రాలేదు. ఆ దృశ్యం మరీ భయంకరంగా ఉంది. మధు నుదుటిపై ప్రత్యక్షమైన స్వేదబిందువు. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కేశాడు. తలకి టక్కును తగిలింది కిటికీ తెలుపు. తల వెనక్కి చెయ్యి పోనిచ్చి కిటికీ తెలుపుని క్లోజ్ చేయబోయాడు. అంతే. అతడి చేతిని ఏదో శక్తి బలంగా గుంజినట్టయి మొత్తం విసురుగా పోయి కిటికీ కేసి గుద్దుకున్నాడు. ఆ తగిలిన విసురుకి తల కొట్టుకుంది. కళ్ళు బయర్లు గమ్మాయి. గదంతా ఓ రకమైన వాసన వ్యాపిస్తూనే ఉంది. 2-3 రంగుల్లో ఫోకసింగ్ లైట్ తిప్పినట్టుగా లైటింగ్ మెరుపులతో కనిపించింది. మధుని కిటికీ కేసి బలంగా విసిరికొట్టిన ఆ శక్తితో అతడి గొంతుని దొరకబుచ్చుకుంది. బలమైన చేతికి దొరికిపోయిన కోడిలాగా కాళ్ళు చేతులు కొట్టుకోసాగాడు మధుకర్. అతడికి అర్థమైపోయింది తనకి చివరి క్షణాలు దగ్గర పడ్డాయని. అతడి కంటి చివర్ల నుంచి జారాయి 2 కన్నీటి బిందువులు. అతడి శరీరం గాల్లోకి అంగుళం పైకి లేవసాగింది. ఊపిరంతక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు మధు. అతడి చేతులు పట్టు కోసం గాల్లో తడుముతున్నాయి. సరిగ్గా అదే సమయానికి ఆ గదిలోనికి మధు అని పిలుస్తూ తలుపు తోసుకుని లోనికి అడుగుపెట్టాడు డాక్టర్ మిథున్. అంతే. గొంతుముడిని నొక్కేయబోతున్న ఆ పిశాచి శక్తి పట్టు సడన్గా సడలింది. మధు శరీరం ఒక్కసారిగా నేల మీదకి దప్పును జారిపడింది. ఆ ఏదో కిటికీలోంచి బయటికి పోయినట్టుగా వాతావరణం తేలికైంది. అప్పటిదాకా అరుస్తున్న నక్క ఎవరో ఆపినట్టుగా ఠక్కున ఊళలు ఆపింది. మధు వాట్ హ్యాపెండ్? కింద పడ్డ మధు ఎలా పడ్డాడో అర్థం కాక అతన్ని ముందు అటెండ్ అయ్యాడు మిథున్. ఈ హడావిడికి మారప్ప మిగతా వాళ్ళు పరుగున వచ్చారు. అందరిలోనూ ఆశ్చర్యం. తేరుకుని మధుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న మిథున్ కంటిని ఆకర్షించింది ఆ గదిలోని ఓ వస్తువు. కిటికీ గోడ దగ్గర పడి ఉన్న రాగి ఉంగరం. అదే టైంలో మారప్పని ఆకర్షించింది అదే ఉంగరం. ఎక్కడిదా ఉంగరం? చటుక్కున చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు మారప్ప. సాధారణ సైజు కన్నా పెద్దగా బరువుగా కూడా ఉన్నది. ఎందుకలా ఉంది? ఎవరిది? ఆ ఉంగరం చేతుల్లోకి తీసుకోగానే ఒక విచిత్రమైన క్రోధం, ఆవేశం, కరుకుదనం మారప్పలోకి కరెంట్లాగా ప్రవహించసాగాయి. ఓర్చుకోలేనంత కోపం వస్తోంది. మారప్పలోని భావాలు, మారుతున్న ఫీలింగ్స్ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అప్పుడే లోపలికొచ్చిన నాగమణి ఉంగరాన్నే దీక్షగా చూస్తున్న మారప్పలోని తేడాని గమనించింది. ఏదో తేడా. మారప్ప పిలిచింది నాగమణి. ఊపుతో పలికాడు మారప్ప. ఏంటి మారప్ప అలా ఉన్నావు? అలా పలికావేంటి? ఎన్నిసీనో ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు అందరి దృష్టి మారప్ప మీద పడింది. జేవురించి ఉన్న మారప్ప మొహాన్ని చూశారు. ఏంటి అలా చూస్తున్నాడు? అందరికీ అర్థమైంది. ఆ ఉంగరం. మారప్ప ఏంటా ఉంగరం? ఎవరిది? మధుకేమైంది డాడీ? అయ్యో మధుకేమైంది? వరుసగా అన్ని ప్రశ్నలకి మారప్ప నుంచి ఏ ఆన్సర్ రాలేదు. మొహం పొంగి ఉంది. కళ్ళు నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. ఏయ్ మారప్ప! జయరాజ్ అధికారిక స్వరంతో పిలిచాడు. హా దీర్ఘంగా పలికాడు మారప్ప. ఎవరిదా ఉంగరం? జయరాజ్ రెట్టించాడు. మధుని మరో బెడ్ మీదకి చేర్చారు. ఇంకా మెలకు రాలేదు. మిథున్ నెట్టూరుస్తూ లేచి మారప్ప చేతిలోని రాగి ఉంగరాన్ని చూస్తూ మిగతా వాళ్లకు సైగ చేశాడు. ఎవ్వరూ మాట్లాడొద్దని సైగ చేస్తూ చేతిలోని స్టెథోస్కోప్ని మారప్ప చేతికేసి విసిరి కొట్టాడు మిథున్. ఆ విసిరికి ఠంగన శబ్దం చేస్తూ నేల మీద పడింది ఉంగరం. అంతే. అతన్ని ఆవరించిన ఏదో ట్రాన్స్ మొత్తం వదిలిపోయింది. నార్మల్గా అయిపోయాడు మారప్ప. ఆ రింగ్ వైపు రాబోయిన నాగమణిని వారిస్తూ ఆ ఉంగరాన్ని నెమ్మదిగా కాలితో ఓ మూలకి తోస్తూ దాని మీద పక్కనే ఉన్న బకెట్ ఒకటి బోర్లించి పెట్టేశాడు.
అంతా విస్తుపోయారు. ఏంటి డాక్టర్ ఇది? ఆశ్చర్యపోతూ అన్నాడు జయరాజ్. అదొక పెద్ద సైన్స్, నవ్వుతూ అన్నాడు మిథున్. దాన్ని ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్ అంటారు సార్. ఆ వస్తువు ఎవరిదో వాళ్ళ తాలూకా భావాలు, మెంటాలిటీ దాన్ని ఆవరించుకుని ఉంటాయి. అది ఎవరు వాడినా ఆ ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే ఈ ఉంగరం ఎవరిదో కానీ ఈ ఎఫెక్ట్ మరీ దారుణంగా ఉంది సార్ అన్నాడు మిథున్ ఆశ్చర్యంగా. ఏమన్నారు అన్నాడు జయరాజ్ ఆశ్చర్యంగా. ఎమోషనల్లీ ఛార్జ్డ్ అట్మాస్ఫియర్, మరోసారి చెప్పండి ఎవరో అడిగారు. చెప్పబోతున్నాడు మిథున్. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.